గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ అండ్ యు వరల్డ్. ఏంటి 2 సంచులు వేసుకొని కూర్చుంది ఇందు అని చూస్తున్నారా? వెయిట్ చెప్తాను. వీడియోకి వెళ్ళే ముందు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అండ్ ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేయండి. మరి యాక్చువల్లీ నేను కిచెన్లోకి కొన్ని సామాన్లు తీసుకున్నాను. అవి మార్కెట్ 99లో అండ్ చాలా చీప్ ప్రైస్, అంటే మరీ చీప్ అని అనను కానీ రీజనబుల్ ప్రైజెస్ అనమాట. యాక్చువల్లీ నేను ఆన్లైన్లో చూశాను, ఇక్కడ చూశాను, 2 కంపేర్ చేసి చూస్తే నాకు ఎందుకో తక్కువ కనిపించే, సో తీసుకున్నాను. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. అండ్ ఆ షాప్ పేరు వచ్చేసి మార్కెట్ 99. అండ్ ఇప్పుడు అదే మీకు చూపిస్తున్నాను అనమాట, ఏమేమి తీసుకున్నాను అండ్ ఎంత రేట్ పడింది. సో ఇవన్నీ మీరు చూసుకొని మీరు కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలా లేకపోతే బయట షాప్కి వెళ్ళాలా అవన్నీ మీరు అనలైజ్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఫస్ట్ వచ్చేసి టీ బౌల్ తీసుకున్నాను అనమాట. ఈ టీ బౌల్ వచ్చేసి ఎంత కాస్ట్ పడిందో మీకు చూపిస్తాను ముందు. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసేస్తున్నాం అనమాట. సో నేను ఒక్కొక్కటి ఓపెన్ చేశాను అండ్ మీరు చూసారా, వాళ్ళు అయితే ఎంత బాగా ప్యాక్ చేశారంటే మొత్తం అన్ని ఐటమ్స్ ఇలానే ప్యాక్ చేసి ఇచ్చారండి. అంటే నేను కొంచెం పింగాణి తీసుకున్నాను, గ్లాస్ ఐటమ్ ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే గాయ్స్, ఒక్క విషయం, మీరు అయితే కిచెన్లోకి అస్సలు ప్లాస్టిక్ యూస్ చేయొద్దు. సే బిగ్ నో టు ప్లాస్టిక్. ఎందుకంటే ఏ మెటీరియల్ ఫుడ్ అది యూస్ చేసినా ప్లాస్టిక్తో రియాక్షన్ ఎక్కువ జరుగుతుంది, ఎంజైమ్ రియాక్షన్స్ అవి జరుగుతాయి. సో మీరు మోస్ట్లీ గ్లాస్ జార్సే ప్రిఫర్ చేయండి. గ్లాస్ అయితే పగిలిపోద్ది, యూజ్ చేయడం కష్టం అని మాత్రం అనుకోవద్దు, ఓకేనా? సో నేను ఇప్పుడు ఏమేమి తీసుకున్నానో అన్నీ మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగా ప్యాక్ చేశారో. సో ఓపెన్ చేసుకుందాం ఇది మనం. ఇంత బాగా ప్యాక్ చేశారు గైస్. ఇవన్నీ ప్యాక్ చేసినప్పుడు బాగానే అనిపించింది, తెచ్చినప్పుడు బాగానే అనిపించింది. ఒకటి ఓపెన్ చేస్తుంటే తెలుస్తుంది ఎంత కష్టంగా ఉంది. అండ్ హియర్ ఇట్ ఈస్. చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా. ఇది టీ కప్, చాయ్ కప్ బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. చూడగానే బాగా అనిపించాయి, తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ యూ డోంట్ బిలీవ్ 25 రూపీస్కి వచ్చింది. అండ్ ఇది మార్కెట్ 99 కదా, అన్నీ చీప్ ప్రైస్కే ఉన్నాయి. అండ్ కొన్ని కాస్ట్ ఎక్కువ కూడా ఉన్నాయి. బట్ మనం చూస్ చేసుకొని ఏది తక్కువగా అనిపిస్తుందో బయట ఆన్లైన్ రేట్కి ఎక్కడ తక్కువ ఉందో చూసుకొని తీసుకున్నాను నేను కొంచెం. సో చూడండి, ఇటువంటివి నేను 3-4 తీసుకున్నాను అనమాట. సో ఇవి కూడా సేమ్ ఆ సిమిలర్ ప్రోడక్ట్సే. సో నేను అందుకే ఓపెన్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే టైం వేస్ట్ మీకు అందరికీ. జస్ట్ ఇవి చూడండి. అండ్ ఇవి నేను ఆన్లైన్లో కూడా చూశాను. వెయిట్ ఐల్ షో యూ. ఇది వచ్చి గ్లాస్ వచ్చి అల్యూమినియం కోటింగ్ అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 350 ml. నేను ఇవి ఎందుకు తీసుకున్నానంటే కిచెన్లోని అన్నీ ఈవెన్గా యూనిక్గా కనపడతాయి అండ్ ఒకే కలర్లో ఉంటే కొంచెం నీట్గా ఉంటుంది కదా. అండ్ గ్లాస్ జార్స్ ఎలానో తీసుకుందాం అనుకున్నాను. అండ్ నేను ఇవి ఆన్లైన్లో చూసినప్పుడు ఆన్లైన్లో ఇవి 2 పీసెస్ వచ్చి 700 రూపీస్ ఉన్నాయి. అండ్ ఇది ఈచ్ 160 రూపీస్ పడింది. సో మీరే చూడండి ఎంత ప్రైస్ డిఫరెన్సో. అండ్ మీరు ఏ మెటీరియల్ లోపల వేసినా కూడా అండ్ క్లియర్గా కనిపిస్తుంది, నీట్గా ఉంది కదా. సో అందుకే తీసుకున్నాను. అండ్ నమ్కీన్, ఇది 750 ml కెపాసిటీ అండ్ మనకి ప్రైస్ వచ్చేసి 249 రూపీస్ వచ్చింది. 249 నాకు హైయో తక్కువ తెలియటం లేదు, ఎందుకంటే నేను ఆన్లైన్లో చూసినప్పుడు కూడా ఆన్లైన్కి దీనికి 30 రూపీస్ డిఫరెన్స్ ఉండింది అంతే. 30 రూపీస్ ఇదే తక్కువ. సో సమ్వాట్ ఐ ఫీల్ బెటర్.
నాకు ఇటువంటి బాల్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇది 60 రూపీస్. అండ్ ఇది చూసారు కదా, ఇది నాకు ఎప్పుడో ఒకసారి నేను కాస్ట్ డిఫరెన్స్ పెద్దగా తెలీదు, బట్ నేను ఎప్పుడో ఒకసారి ఇది 40 రూపీస్కి కొన్నట్టు గుర్తు. సో 40 రూపీస్కి కొంటే టోటల్ 120 రూపీస్ అవుతాయి 3. అండ్ ఇది నాకు ఈచ్ వన్ వచ్చేసి 100 అంటే 99 రూపీస్కి వచ్చిందనమాట. సో ఇవి చూపిస్తాను ఉండండి. అండ్ దిస్ ఈజ్ ద బౌల్. ఇందులో యూజువల్లీ నేను ఇటువంటి దాంట్లో డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుంటాను. అండ్ చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇటువంటివి అవి వేసుకుంటాను. సో ఈజీగా కనపడుతుంది అని చూడడానికి బాగుంటాయి కదా ఓట్స్తో అది వేసినప్పుడు. అండ్ ఈ కప్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. గర్ల్స్కి మోస్ట్లీ పింకే ఫేవరెట్ కలర్ అంటారు కదా, నాకు పింక్ కూడా కొంచెం ఇష్టమే, బట్ బ్లాక్ కూడా ఇష్టం. చూడండి క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ ఈ బౌల్ వచ్చేసి 30 రూపీస్. అండ్ ఇది కూడా 30 రూపీస్. అండ్ అంటే ప్లేట్స్ అవి నాకు నచ్చి తీసుకున్నాను మోడల్ అది. అండ్ హియర్ ఈజ్ ద సైజ్ ఆఫ్ ది ప్లేట్. ఈ ప్లేట్ వచ్చేసి 100 రూపీస్ వచ్చిందండి, అంటే 99 రూపీస్. 20 రూపీస్ వచ్చాయి అనమాట. 120 కాదు, 119. యాక్చువల్లీ మార్కెట్ 99 కదా, సో ప్రైస్ ఏమైనా ఉన్నా కూడా ఎండింగ్ వచ్చేసి 9తో ఎండ్ అవుతుంది. 29 రూపీస్, 39 రూపీస్, 59 రూపీస్, 99 రూపీస్, 159 అలా అనమాట. సో మార్కెట్ 99 అందుకే పెట్టారేమో. యాక్చువల్లీ నేను షాప్లోకి వెళ్ళగానే మార్కెట్ 99 అన్నారు కదా, ఏ ఐటమ్ అయినా 99కే దొరుకుతుంది అని చెప్పి ఫస్ట్ పెద్ద ఐటమ్స్ అన్నీ పట్టుకున్నాను. తర్వాత చూశాను కింద ప్రైస్ చూస్తే రేట్ ఎక్కువనే. ఓహో 99 అంటే అదా అర్థం అనుకున్నప్పుడు రియలైజ్ అనమాట, సెల్ఫ్ రియలైజేషన్. సో ఇదొకటి. ఇదేంటంటే గ్లాస్. ఎవరైనా గెస్ట్స్ అవి వచ్చినప్పుడు డ్రింక్స్ అవి ఇస్తాం కదా, సో గ్లాస్ సెట్ తీసుకున్నాను. ఈ గ్లాస్ సెట్ నాకు ఇదంతా 249 రూపీస్ పడింది. 6 పీసెస్ 249 రూపీస్. అండ్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఈ 2 బాటిల్స్ ఇవైతే నాకు క్యూట్గా అనిపించి తీసుకున్నాను. అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకోవడానికి కప్స్ బాగున్నాయి కదా. అండ్ ఇవి వచ్చి ఈచ్ వన్ 99 రూపీస్ అనిపించింది. నాకైతే కొంచెం ఎక్కువే అనిపించింది కానీ బట్ నచ్చింది, అందుకే తీసుకున్నాను. గైస్, ఇది ఈరోజు నా మార్కెట్ 99 హాల్. అసలు ఇప్పటి వరకు మార్కెట్ 99 అంటున్నాను కదా, అసలు ఈ మార్కెట్ 99 ఎక్కడ అనుకుంటారు కదా. సో ఈ మార్కెట్ 99 ఫోరం మాల్లో అనమాట. జస్ట్ అలా షాపింగ్కి వెళ్ళి అక్కడ ర్యాండమ్గా చూసి నచ్చి ఐటమ్స్ తీసుకున్నాను. అండ్ చాలామంది కిచెన్ అది ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటారు, తర్వాత అన్ని ఐటమ్స్ అవి తీసుకోవాలనుకుంటారు. అండ్ ఇప్పుడు స్టీల్ రేట్ కూడా చాలా ఎక్కువే ఉంటాయి మెటీరియల్ ఇదంతా. సో జస్ట్ చూపించాలనిపించింది. అండ్ మీరు ఆన్లైన్లో కొనే ముందు కూడా రేట్స్ కంపేర్ చేసుకొని, నార్మల్ లోకల్ షాప్స్లోని అక్కడ రేట్స్ కంపేర్ చేసుకొని కొనండి. సో గైస్, అది ఈరోజు మన వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.